రైట్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొలగలలో వివరాలు నమోదు చేసుకుని వారికి తెలంగాణ ప్రభుత్వం మరొక అవకాశం కల్పిస్తుంది. నేటి నుంచి 28వ తేదీ వరకు రీసర్వే చేయబోతోంది. అందుకోసం జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కాల్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కాల్ సెంటర్ పనిచేయనుంది. ఇప్పటి వరకు కొలగలలో నమోదు కాని కుటుంబ సభ్యులు మాత్రమే కాల్ సెంటర్కు కాల్ చేసి వారి పూర్తి వివరాలు ఇవ్వాలని అధికారులు సూచించారు. రైట్. కొలగలలో వివరాలు నమోదు చేసుకున్న వారి కోసం తెలంగాణ ప్రభుత్వం మరొక అవకాశం కల్పిస్తుంది. నేటి నుంచి 28వ తేదీ వరకు రీసర్వే చేయబోతుంది. దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శ్రాంబాబు, చెప్పండి. రాజశేఖర్, ఈ రోజు నుండి ఈ నెల 28 వరకు మళ్ళీ రీసర్వే అంటే గతంలో కుల సర్వేలో పాల్గొన్న వాళ్ళ కోసం మరొకసారి కూడా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఈ నెల 28 వరకు కూడా ఈ యొక్క ఒక సమగ్ర ఆర్థిక, రాజకీయ, కుల, విద్య, కుటుంబ సర్వేను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సర్వేను 56 రోజుల పాటు నిర్వహించి మొత్తం అన్ని వివరాలను కూడా నమోదు చేసినటువంటి నేపథ్యంలో కొంతమంది ఈ యొక్క సర్వేలో పాల్గొనకపోవడంతో, అంటే 3.1% మంది ఈ సర్వేలో పాల్గొనలేదు. వివిధ కారణాలతోటి, లేకపోతే రాజకీయ దురుద్దేశంతో కొంతమంది సర్వేలో పాల్గొనలేదు. ఇలాంటి వాళ్ళు పాల్గొనకపోవడంతో కొంత బీసీలకు సంబంధించినటువంటి, ముఖ్యంగా కొంత జనాభా సంఖ్య తగ్గిందని చెప్పేసి కుల సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. దీంతో బీసీ సంఘాల నేతలతోటి పలుమార్లు చర్చించినటువంటి రాష్ట్ర సర్కార్ మరొకసారి కూడా పాల్గొనని వాళ్ళ కోసం అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఇటు సర్వేను మళ్ళీ నిర్వహిస్తూ ఉన్నది. ఈ యొక్క రీసర్వేలో ఎవరైతే పాల్గొనలేదో గతంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఈ రోజు నుండి 28 తారీఖు వరకు పాల్గొనేందుకు అవకాశం కల్పించిన నేపథ్యంలో మండల కార్యాలయాల్లో కానీ, లేకపోతే ఇటు ఆన్లైన్లో కానీ, ఆఫ్లైన్లో కానీ, అంటే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతో ఎన్యూమరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికీ పాల్గొన్నటువంటి వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళి ఈ యొక్క వివరాలు నమోదు చేసుకోవడం జరుగుతుంది. గతంలో ఎవరైతే పాల్గొనలేదో వాళ్ళకు స్పష్టంగా తెలుసు కాబట్టి ఆ ఇంటికి నేరుగా వెళ్ళి వీళ్ళు ఈ యొక్క సర్వేలో మళ్ళీ పాల్గొన్నటువంటి వాళ్ళ వివరాలను నమోదు చేసేటువంటి అవకాశం ఉంది. ఎవరైతే సర్వేలో పాల్గొనాలన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇటు ఆన్లైన్లో తమ వివరాలను కూడా నమోదు చేసుకోవచ్చు. లేకపోతే టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేస్తే వాళ్ళే వచ్చి వివరాలు సేకరిస్తారు. లేదా ఎండిఓ కార్యాలయంలో కూడా తన వివరాలను కూడా నమోదు చేసుకున్నటువంటి వెసులుబాటు కల్పించింది. కాబట్టి రాష్ట్రంలో 100% కుల సర్వేని నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే దృఢ సంకల్పంతో ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి వివరాలు నమోదు చేసినా కానీ కొన్ని అసెంబ్లీ వేదికగా దీనికి సంబంధించినటువంటి కుల సర్వేకి సంబంధించినటువంటి వివరాలు కూడా మొత్తం చర్చలు రాష్ట్ర ప్రభుత్వం చర్చకు పెట్టింది. ఆ తర్వాత కొన్ని రాజకీయ పక్షాలు సర్వేలో పాల్గొనలేదని, ముఖ్యంగా కేటీఆర్ లాంటి వాళ్ళు అసెంబ్లీలో ప్రస్తావించిన నేపథ్యంలో అసలు కేటీఆర్ఏ అసెంబ్లీలో మాట్లాడినటువంటి నేత ఇటు సర్వేలో పాల్గొనలేదని చెప్పేసి, సర్వేలో పాల్గొనబెట్టిన వ్యక్తి, రాజకీయ దురుద్దేశంతో పాల్గొన్న వ్యక్తి ఈ సర్వే పైన మాట్లాడేటువంటి హక్కు లేదని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ బదిలిచ్చింది. దీంతో ఇటు కుల సంఘాలు కూడా తమ యొక్క ఇటు పాపులేషన్ సంఖ్య కొంత తగ్గేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరింత అంటే పూర్తి స్థాయిలో అంటే కొంత పాల్గొన్నటువంటి వాళ్ళకు అవకాశం ఇస్తే దీని సంఖ్య పెరగనుందని చెప్పేసి భావించిన నేపథ్యంలోనే ఈ సర్వే రెండోసారి అంటే రీసర్వే చేస్తా ఉన్నారు రాజశేఖర్. రైట్. ఇంకోటి ప్రధానంగా అంటే కేసీఆర్ లాంటి వారు పాల్గొనలేదు. సో అలాంటి ముఖ్యులకు సంబంధించి ఎవరైనా పాల్గొనే అవకాశం ఏమైనా ఉందంటారా? తప్పకుండా రాజశేఖర్, ఈ రోజు నుండి అయితే ఇటు ఈ యొక్క సర్వేలో పాల్గొనాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది. గతంలో ఎవరైతే విమర్శకులు ఉన్నారో ఈ విమర్శకులే పాల్గొనకపోవడంతో అబాస్ పాలైనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈసారి కనుక వాళ్ళు పాల్గొనకపోతే ఇటు ఈ వర్గాలను
బహిష్కరిస్తున్నట్టు కూడా తీర్మానం చేస్తున్నట్టు చెప్పి ముఖ్యమంత్రి మొన్న ఆ, ఇటు, ఆ, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా మాట్లాడినటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి దీనిపైన ఇది రాజకీయంగా ఇప్పటికే ఎవరైతే ఈ సర్వేలో పాల్గొన్నారో లేకపోతే సర్వేను వ్యతిరేకిస్తున్నారో వాళ్ళు బీసీలకు సంబంధించినటువంటి ముఖ్యంగా ఈ దేశంలో బీసీల లెక్కలు తేల్చాలని చెప్పేసి కాంగ్రెస్ ఒక కృతనిశ్చయంతో ఉంది. ముఖ్యంగా తెలంగాణను రోల్ మోడల్గా దేశవ్యాప్తంగా చూపించాలనుకుంటున్నటువంటి సందర్భంలోనే తెలంగాణలో ఈ యొక్క సర్వేను చేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ సర్వేలో ఎవరైతే పాల్గొన్నారో బీసీల లెక్కలు తేల్చేందుకు అడ్డుపడేటువంటి వాళ్లకు సంబంధించి బీసీకి సమాజం క్షమించదని చెప్పి ఇప్పటికే ఇటు బీసీ సంఘాలు హెచ్చరిస్తా ఉన్నాయి. దాంతోపాటుగా ప్రభుత్వం కూడా చెబుతా ఉంది ఈ బీసీలను అనాదిగా అంటే అనేక ఏళ్ల తరబడి నుండి కూడా వాళ్ళ సమస్యను ఎక్కడ కూడా ఈ జనాభా లెక్కలు తేలనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ లెక్కెంతో తేల్చేటువంటి ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది కాబట్టి దానికి సహకరించాలని చెప్తోంది. ఒకవేళ వాళ్ళు కనుక సహకరించకపోతే బీసీ సమాజం ముందు దోషులుగా నిలబడతారని కూడా ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా పాల్గొంటారని ఒక పాల్గొంటారని మాత్రం అనుకోవచ్చు రాజశేఖర్. రైట్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.